ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నార్వే దేశానికి చెందిన పత్రిక ఒక కార్టూన్ వేసింది. ఇండియా గురించి పాశ్చాత్య దేశాలకున్న చిన్నచూపు, అవగాహన రాహిత్యం మరొక్కసారి ఈ కార్టూన్ ద్వారా బట్టబయలైంది. అమెరికన్ రాజకీయ నాయకులకే ఇండియా గురించి ఏమీ తెలియదని చెప్పి అనుకుంటే, యూరోపియన్ దేశాల్లో ఉండేవాళ్ళు కూడా 18వ శతాబ్దపు కాలం చెల్లిన ఐడియాల్లోనే ఇంకా బతుకుతున్నారు అని చెప్పి ఈ కార్టూన్ మరొక్కసారి వెల్లడించింది. ప్రధాని మోడీ తాజా పర్యటనలో నార్వే దేశాన్ని సందర్శించారు. ఆయన పర్యటన తర్వాత నార్వే పత్రిక ఆఫ్టన్ పోస్టన్ అనేది ఈ పత్రిక టైటిల్, అంటే ఈవినింగ్ పోస్ట్ అట. అందులో ఒక కార్టూన్ వేశారు. స్క్రీన్ మీద చూడొచ్చు ఈ కార్టూన్ని. నరేంద్ర మోడీని ఒక పాములను ఆడించేవాడిగా ఇందులో చిత్రీకరించారు. పాము తల ప్లేస్లో పెట్రోలు, డీజిల్ నాజిల్ని పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాని వెస్టర్న్ యూరోప్ దేశాలు బహిష్కరించినాయి. కాబట్టి ఆ దేశం నుంచి ఎవరూ క్రూడ్ ఆయిల్ను కొనకూడదు, అయినా ఇండియా కొంటోంది అని వెటకారం అన్నమాట. ఆ విమర్శే ఎంతో అహంకారపూరితం. యూరప్ దృష్టితోనే అందరూ ప్రపంచాన్ని చూడాలనేటువంటి ఆధిపత్య ధోరణి. కానీ ఈ కార్టూన్లో దానికంటే అభ్యంతరకర విషయం మరొకటి ఉంది. అదేంటంటే, భారతదేశ ప్రధానిని 21వ శతాబ్దంలో కూడా ఒక స్నేక్ చార్మర్గా చూడడం. ఇండియా వలస దేశంగా ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు, భారత్ అంటే పాములు పట్టేవాళ్ల దేశంగా యూరోపియన్లు చూసేవాళ్ళు. ఆ దశ నుంచి ప్రపంచంతో పాటు ఇండియా చాలా ముందుకు వెళ్ళినాయి. భారత్ ఇవాళ స్నేక్ చార్మర్ కాదు, మౌజ్ చార్మర్, అంటే కంప్యూటర్లో వాడే మౌజ్ అన్నమాట. సో మౌజ్ చార్మర్ అని చెప్పి మోడీ గారే ప్రధాని అయిన కొత్తల్లో 2014లో అన్నాడు. భారత్ ఇవాళ ఎంతో చరిత్ర కలిగిన ఒక ఆధునిక బలమైన దేశంగా ఎదుగుతోంది. ప్రపంచంలో 4వ లేక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో 6వ వంతు ప్రజలకి నెలవు. అంటే ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు భారతదేశంలో బతుకుతున్నారు. అట్లాంటి ఇండియాని ఇంకా పాచిపోయిన వలసవాద ధోరణితోటి, బావిలో కప్పలాగా, పడికట్టు భావజాలంతో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయటం నార్వే లాంటి అంగుష్టమాత్ర దేశానికి తగిన విషయం కాదు. ఆ దేశంలో మీడియా వ్యవస్థ ఇంకా 19వ శతాబ్దపు బూజు పట్టిన భావాలతోనే ఇండియాను చూస్తోంది అనడానికి ఈ కార్టూన్ పెద్ద ఉదాహరణ. అంగుష్టమాత్ర దేశం అని అన్నాను నేను నార్వేని. ఎందుకంటే నార్వే దేశ జనాభా 60 లక్షలకి తక్కువ. అంటే హైదరాబాద్ జనాభాలో 3వ వంతు అన్నమాట. మొత్తం నార్వే దేశ జనాభాయే హైదరాబాద్ జనాభాలో 3వ వంతు. భారతదేశ జనాభాలో ఎన్నో వంతు ఇక ఊహించుకోండి. అటువంటి ఒక పిల్ల దేశం, ఎంతో సంక్లిష్టమైన వైవిధ్యభరిత దేశమైన ఇండియా గురించి ఇంకా కూడా పిచ్చి ప్రేలాపన పేరడం అంటే, ఇంకా ఆ వలస భావజాలం మత్తులో నుంచి బయటికి రాలేదు అని చెప్పి అర్థం. దీని మీద భారతదేశంలో ఉన్న వాళ్లే కాదు అబ్జెక్ట్ చేసింది ఈ కార్టూన్కి. ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో కూడా నార్వే పత్రిక వేసినటువంటి ఈ కార్టూన్ని ఒక రేషియల్ కార్టూన్గా, ఒక జాతీయాహంకార కార్టూన్గా చూశారు, విమర్శించారు. ఒక కామెంట్ నేను చూసింది, చదువుతాను నెట్లో. కార్ల్ వెలెస్ అట, అతను పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. నార్వేస్ బిగ్గెస్ట్ పేపర్ just ran a cartoon of PM Modi as a snake charmer, calling him a sneaky and slightly annoying man. This isn't journalism. It's colonial era racism dressed up as commentary. They can't stomach India's rise, so they reach for the same tired stereotypes their grandparents used. The mask slips every time. మంచి కామెంట్ చేశాడు. ఒక మాస్క్ వేసుకొని ఉంటారు ఆధునికల్లాగా, కానీ ఫ్రమ్ టైం టు టైము ఆ మాస్క్ స్లిప్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ మనసులో
వేరే దేశాల పట్ల, ఎస్పెషల్లీ ఇండియా లాంటి గతంలో వలస దేశాలైన భారత్ లాంటి దేశాలని ఇటువంటి చిన్న చూపు ఉంటుంది అనేది తెలిసిపోతుంటుంది అన్నమాట. మనసులో మాట బయటపడుతూ ఉంటుంది. అయితే మన దేశంలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే బీజేపీ ప్రభుత్వం అంటేనో, నరేంద్ర మోడీ విధానాలంటేనో మనలో కొంతమందికి వ్యతిరేకత ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అది అత్యంత సహజం. అయితే మోడీ మీద మనకి ద్వేషం కాబట్టి వేరే ఏ దేశం అయినా మోడీని అవమానిస్తే, మోడీ పేరుతోటి భారతదేశాన్ని అవమానిస్తే దాన్ని విచిత్రంగా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్గతంగా దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించటం, లేకపోతే మోడీని విమర్శించటం వేరు. వేరే దేశం, వేరే దేశంలో వ్యవస్థలు మోడీని, ఇండియాని చిన్నబుచ్చటం వేరు. కానీ దురదృష్టవశాత్తు మోడీ పట్ల నిలువెల్లా వ్యతిరేకతతోటి విదేశీ సంస్థలు లేక విదేశాలు ఇండియాని బ్యాడ్ లైట్లో చూపిస్తే అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు, ఆ విదేశీ సంస్థలేవో ఆకాశం నుంచి ఊడిపడిన పతిత్తులైనట్టు మనవాళ్లే వాళ్ళకి లేనిపోని క్రెడిట్ని, క్రెడిబిలిటీని ఇస్తారు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే, నార్వేలో మోడీ గారి పర్యటన సందర్భంగా ఒక స్థానిక చోటామోటా జర్నలిస్టు, అంతకుముందు ఎప్పుడు ఎక్కడ పేరు కనబడని వినబడని జర్నలిస్టు ఒక ఆవిడ చిన్న సీన్ క్రియేట్ చేసింది. 2 దేశాల పిఎంలు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నటువంటి టైంలో హ్యాలీ లింగ్ అనేటువంటి జర్నలిస్ట్ గారు కేకలేసింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఏమని? మోడీ, నువ్వెందుకు ప్రశ్న ఎదుర్కోవు, ఎందుకు రిపోర్టర్లతో మాట్లాడవు అని. మోడీ గారు ఆ మాటలు విన్నాడో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఆయన తల తిప్పి కూడా చూడలేదు వెళుతూ. ఆవిడ ఆ కేకలు వేస్తున్న సమయంలోనే యాక్చువల్గా మోడీ గారు, ఆ నార్వే పిఎం గారు ఇద్దరు ఆ గదిలో నుంచి, అంటే ఆ ప్రెస్ రూమ్లో నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు బయటికి. కానీ ఆవిడేదో ఒక పెద్ద విప్లవకారిణి అయినట్టు, అదొక పెద్ద వార్త అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా వేశారు. నరేంద్ర మోడీ దేశంలో ప్రెస్ మీట్లు పెట్టరు అనేటువంటి విమర్శ ఉంది. దీని మీద దేశంలో చాలాసార్లు చాలామంది కామెంటేటర్లు, అంటే దేశంలోని కామెంటేటర్లు లేక పత్రికలు ట్రోల్ చేశారు చాలాసార్లు. అది ఓకే, అది కంప్లీట్లీ ఓకే. కానీ ఎక్కడో నార్వేలో ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని చెప్పి ఆవిడెవరో కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరి చేతనో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనుకుంటున్నాను నేను, అమర్యాదకరంగా అరిస్తే అది ఏదో గొప్ప విషయంగా రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేయడం దురదృష్టకరం. పిఎంని విమర్శించడానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి వేరే దేశాల మద్దతు అవసరం లేదు. ఈ సందర్భంగా ప్రెస్ ఫ్రీడమ్ గురించి కూడా చర్చ జరిగింది. ఈ నార్వే దేశం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నంబర్ 1, పత్రికా స్వేచ్ఛ విషయంలో నంబర్ 1 అనమాట. ఇండియానేమో నెంబర్ 157 అనుకుంటాను. ఈ ర్యాంకింగ్లు నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ ర్యాంకింగ్లు ఇస్తుంది. వీళ్ళ ప్రాతిపదిక ఏంటి, ఏ ఆధారాల బేసిస్ మీద, ఏ ఆబ్జెక్టివ్ మెథడాలజీ ప్రకారం వీళ్ళు ఈ ర్యాంకింగ్లు ఇస్తారు అనే విషయం నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ ర్యాంకింగ్ ప్రకారం పాకిస్తాన్లో ఇండియా కంటే ఎక్కువ పత్రికా స్వేచ్ఛ ఉంది. పాకిస్తాన్ ర్యాంకు 150 అయితే ఇండియా ర్యాంకు 157. అంతేకాదు, కువైట్, ఒమాన్, సౌత్ సూడాన్, అంగోలా, ఉగాండా లాంటి దేశాల్లో కూడా ఇండియా కంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కువ ఉందట. ఈ దేశాలకి ఇండియాకి ఎక్కడా పోలిక లేదని, ఇండియాలో ఆయా ప్రభుత్వాలను బట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పత్రికా స్వేచ్ఛకి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చాలా గ్యారంటీలు ఉన్నాయని దేశంలో అందరికీ తెలుసు. మనకి ఇష్టం లేని రాజకీయ నాయకుల్ని జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ నాయకుల్ని ఏ స్థాయిలో ట్రోల్ చేస్తామో మనకు తెలుసు. అయినా మోడీ గారు వచ్చాక పత్రికా స్వేచ్ఛ పోయినట్టు, అంతకుముందు చాలా ఉన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. 2014కి ముందు ఈ సోకాల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో
ఇండియా ర్యాంక్ ఏంటో తెలుసా? 140 అవుట్ ఆఫ్ 160. ఇప్పుడు ఎంత? 157 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకుల్లో పెద్దగా తేడా లేదు అని అర్థం. అఫ్కోర్స్ అప్పటి లెక్కలైనా ఇప్పటి లెక్కలైనా ఈ ర్యాంకింగులు అమెరికాలో కూర్చొని కొంతమంది వాళ్ళకు తోచినట్టు ఇచ్చేటువంటి ర్యాంకులు అనేది నా అభిప్రాయం. ఇంట్రెస్టెడ్ పార్టీస్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఈ ర్యాంకింగ్లు ఇవ్వడంలో అనేది నా అనుమానం. మోడీ ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడులు జరగడం లేదా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాకపోతే 60 లక్షల జనాభా కూడా లేని నార్వే తోటి 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాని ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా పోల్చటం ఒక పెద్ద జోక్ అనేది నా అభిప్రాయం.